హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరుముద్దలు. పిల్లల స్నాక్ బాక్స్లోకి ఎప్పటికప్పుడు కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇంట్రెస్టింగ్గా లేకపోతే పిల్లలు అస్సలు తినరు. అలాని ఏదో ఒకటి చేసి పెట్టే కన్నా ఇలా హెల్తీగా రాగి కుకీస్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మరి ఈ రాగి కుకీస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి 1 కప్ రాగి పిండిని తీసుకోండి. ఇప్పుడు అదే కప్లో గోధుమ పిండిని కూడా 1 కప్ తీసుకోండి. ఇంకా ఇందులోకి 1.5 కప్పు బెల్లం పొడిని తీసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా బెల్లం పొడి దొరుకుతుంది కదండి, అది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ బెల్లం పొడి దొరకకపోతే దీని ప్లేస్లో డైరెక్ట్గా బెల్లంను లైట్గా చితక్ కొట్టి మిక్సీ పట్టి ఆ పొడిని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ బేకింగ్ పొడి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో కలపండి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పుతో పాటు పుచ్చపప్పును తీసుకున్నాను. మీరు వాల్నట్స్, పిస్తా ఇలా పిల్లలు ఇష్టంగా తినే ఏ రకాన్నైనా కలపచ్చు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తంను ఒకసారి పూర్తిగా కలిసే వరకు కలపండి. నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ ని పలుచుగా తురిమి యాడ్ చేశానండి. ఒకవేళ మీ పిల్లలు పప్పు తగలడం ఇష్టపడరు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మెత్తగా పొడి చేసేసి ఆ పొడిని ఇందులో కలిపేయండి. మొత్తం అన్నీ కలిసాక ఇప్పుడు 1/2 కప్ పేరుకున్న నెయ్యిని యాడ్ చేయండి. కరిగిన నెయ్యి కాకుండా పేరుకున్న నెయ్యి అయితే పిండి చక్కగా ముద్ద అవుతుంది. నెయ్యి ప్లేస్లో మీరు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కూడా తీసుకోవచ్చు, లేదా నూనె కూడా యూజ్ చేయొచ్చు. బట్ నూనె వాడితే కనుక 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. ఇంకా ఇందులో 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేయండి. ఇది కంప్లీట్ గా ఆప్షనల్. కుకీస్ స్మెల్ బాగుంటాయి. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ బదులు యాలకుల పొడి కూడా కలపచ్చు. అసలు ఏమి కలపకుండా కూడా ఊరుకోవచ్చు. మనం పేరుకున్న నెయ్యి తీసుకున్నాం కదా, సో కప్కి అంటుకున్న నెయ్యి వేస్ట్ అవ్వకుండా కొంచెం పిండి ఇందులో వేసి లాగితే మొత్తం అంతా వచ్చేస్తుంది, వేస్టేజ్ తగ్గుతుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలపండి. నెయ్యి చక్కగా కలిసాక పిండి పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి చూపిస్తాను మీకు. చూసారా, పిండి కలిసాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ముద్దలాగా అవ్వడం కోసం ఇందులో కొంచెంగా పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలపండి. పాలు ఒకేసారి పోయకండి, చాలా త్వరగా పిండి లూజ్ అయిపోతుంది, కుకీస్ సరిగ్గా రావు. సో ఒక్కో స్పూన్ పోసుకుంటూ కలపండి. ఇక్కడ మీరు పచ్చిపాలు తీసుకున్నా పర్లేదు, లేదా కాచి చల్లార్చిన పాలు తీసుకున్నా పర్లేదు. బట్ వేడిగా ఉన్న పాలు మాత్రం పోయకండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండిని చిన్న చిన్న ముద్దలుగా కలుపుతూ మొత్తం అంతా ఫైనల్ గా ఒకే ముద్ద చేసుకుంటే మీకు కలుపుకోవడం ఈజీ అవుతుంది. ఇంకా పిండి కూడా లూజ్ అవ్వకుండా చక్కగా కలుస్తుంది. చూసారా, పిండి మొత్తం కలిసిన తర్వాత ఇలా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు దీనిని చిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్ చేసుకుని అరచేతిలోనే లైట్ గా ఒత్తుకోండి. మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఒత్తుకోండి. కొంచెం డిజైన్ కావాలి, అట్రాక్టింగ్ గా కనిపించాలి పిల్లలకి అనుకుంటే ఫోర్క్ తో ఇలా నొక్కి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించేలా చేయొచ్చు. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని చిన్న చిన్న కుకీస్ లాగా ఒత్తుకోండి. నేను ఇక్కడ పిజ్జా ప్యాన్ లో పెడుతున్నాను. ఇది ఆల్మోస్ట్ నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి గ్రీజింగ్ అవసరం లేదు. ఒకవేళ మీరు నార్మల్ ప్లేట్ లో కానీ లేదా కేక్ గిన్నెలో కానీ పెడితే లైట్ గా నెయ్యి రాసుకుని గ్రీజ్ చేసుకుని ఆ తర్వాత కుకీస్ ఇందులో పెట్టుకోండి. కుకీస్ ఒత్తుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా అవెన్ లోకి తీసుకెళ్లిపోదాం. నేను ఇక్కడ 190 డిగ్రీస్ దగ్గర 16 మినిట్స్ వరకు బేక్ చేస్తున్నానండి. అయితే అవెన్ ను ముందుగానే 5 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. 16 మినిట్స్ లో కుకీస్ చక్కగా బేక్ అయిపోతాయి. ఒకవేళ మీరు కొంచెం మందంగా ఒత్తుకుంటే కనుక 20 మినిట్స్ కు టైమర్ ను సెట్ చేసుకోండి. నేను ఈరోజు అవెన్ లో చేసే విధానం చూపిస్తున్నాను. ఒకవేళ మీకు స్టవ్ మీద ఎలా బేక్ చేయాలో కావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి. నేను పిన్డ్ కామెంట్ లో ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కుకీస్ రెడీ అయిపోయాయండి. అయితే మీరు అవెన్లోంచి బయటికి తీసిన వెంటనే కుకీస్ మెత్తగానే ఉంటాయి. సరిగ్గా రాలేదు, పాడైపోయాయి అని అస్సలు అనుకోవద్దు. చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. సో బయటికి తీసాక అట్లీస్ట్ 15 మినిట్స్ వరకు అలాగే వదిలేసి ఆ తర్వాత టేస్ట్ చేస్తే క్రిస్పీ రాగి కుకీస్ యమ్మీగా మీ ముందుంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి. మనకి కూడా చాలా మంచి హెల్దీ స్నాక్ ఇది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలి అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.